6వ అధ్యాయము 16వ వచనం. వారి 7-16 చదివితే పూర్తి అర్థమవుతున్నట్టున్నాను, కలిసి చదువుతున్నాను. ఈ ప్రకారంగా ఏలూరు మాసము 25వ దినమునందు అనగా 72 దినములకు ప్రాకారము కట్టుడ సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏమైనగా ఈ పని దేవుని వలన కలిగినదని వారు. తండ్రి, మీ పాదాలకు వందనాలు. చదువుకున్న భాగం ధ్యానించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఇది నిలబెట్టినాను. పలకంలో అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు అని అన్నాడు. ఏ సంగతి? యెరూషలేము మందిరము చుట్టూ ప్రాకారం కట్టడము ముగించడం జరిగింది. ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులు అందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి అంటాడు. కనుక ఈ పని చూసినప్పుడు శత్రువు అధైర్యపడ్డాడు. శత్రువు చేతిలో వాడబడినటువంటి వారు అధైర్యపడ్డారు. ఇప్పుడు దేవుడు అన్నాడు ఆది కాండంలో, మీరు ఫలించి వృద్ధి పొంది భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. 11వ అధ్యాయంలో మనము దేశమంతట్లో ఒక్క భాష కలిగి ఉందాం, ఆకాశం అంటూ గోపురం కట్టించుకొని పేరు సంపాదించుకుందాం అన్నాడు. దేవుడు ఏమన్నాడు? భూమిని నిండించి అన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నారు? ఒక్క దగ్గరనే ఉండాలనుకున్నారు. మనం ఎక్కడ చెదిరిపోకూడదంటే ఒక్క దగ్గర ఉండాలి. కనుక దేవుడు అన్నాడేమో భూమిని నిందించాలన్నాడు. వీళ్ళన్నారు మనం ఎక్కడే చెదిరిపోకుండా ఇక్కడనే పేరు సంపాదించుకుని గోపురం కట్టుకుందాం అన్నాడు. అంటే మనకు ఒక్క మాట అవసరం, ఇక్కడనే ఉందామని. అయితే దేవుడు ఏం చేసాడు? వారి భాషను తారుమారు చేశాడు. తారుమారు చేసినప్పుడు వారు ఇటుకెళ్దామంటే మట్టి తెస్తుండ్రు, మట్టి తెమ్మంటే నీళ్లు తెస్తుండ్రు. ఒకరి భాష ఒకరికి అంటే తారుమారు. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలరు. ఈ పని చూసినప్పుడు వాళ్ళ ప్లాను పటాపంచలు అయిపోయింది కాబట్టి ధైర్యం చెందినారు. ఇక్కడ ఆది కాండంలో వాళ్ళు అనుకున్న ప్లాన్ అంతా సామాన్యమైపోయింది. ఇశ్రాయేలును తరమాలనుకున్నారు, కట్టుకొని మళ్ళీ ఐగుప్తు దేశం తెలుసుకోవాలనుకున్నారు. దేవుడు వాళ్ళను నీళ్ళలకు నడిపించి వాళ్ళ రథచక్రాలు ఊడిపెట్టడు చేసినాడు. రథచక్రాలు ఊడిపెడితే వాళ్ళకు ఉన్నది ఎక్కడ? సముద్రంలో. వాళ్ళు ఎట్లా మురిగిందంట? సీసం మాదిరిగా మురిగిందంట. అంటే సీసం మళ్ళీ తేలటానికి ఆస్కారం లేదు. అంటే మానవుని ప్లాను దేవునితో పెట్టుకుంటే కష్టం, దేవునితో పెట్టుకోకూడదు. తర్వాత ఇప్పుడు ధైర్యం చెడ్డారు ఒకటి. రెండవది ఏమంటారంటే ఇది దేవుని వల్లనే జరిగింది అని అంటున్నారు. చదవండి నెహెమ్యా గ్రంథము 6:16. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినది. కనుక దేవుడు చేసినాడని వాళ్ళకి అర్థమైపోయింది. దేవుడు చేసినాడని అర్థమైంది. ప్రియమైనటువంటి వాళ్ళగా మనం చేసేటువంటి పని మనం చేస్తున్నట్టుగా ప్రజలకు అనిపించకూడదు.
మనం చేస్తున్నట్టుగా ప్రజలు కనపడితే పంపు కొట్టినట్టుగా పటాకుల పండుగ మాదిరిగా తాలింపు వేసుకున్న కూర మాదిరిగా ఉంటుంది, తర్వాత సప్పగా అవుతుంది. అయితే దేవుని పని పొంగినట్టు కనిపించదు, నెమ్మదిగా పోతుంది ఉంటుంది. పొంగిన పాలన్నీ అంతే. పొంగి ఉడుకులాట ఉత్తసాట అని ఒక సామెత అంటారు. కనుక ప్రశాంతంగా జరిగేది, నెమ్మదిగా జరిగేది, అది చాలా అతీతమైనటువంటి ఆనందభరితంగా ఉంటుంది, ఎప్పటికీ అదే ప్రకారం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ వీరు దేవుడే చేస్తున్నాడన్న ఫిలిష్తీయుల మీదకి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందసాన్ని పెట్టుకుని వెళుతుంటే వారు ఆర్భాటము కేకలు వేసినప్పుడు దేవుడు వస్తున్నాడు అనేది వారు భయపడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం చేసేటువంటి పని దేవదానం చేస్తున్నాడు, ఇంకో బ్రదరు చేస్తున్నాడు, బాయికి వెళ్ళిన వాళ్ళు మెప్పు కోసి బ్రదరు చేస్తున్నాడు, ఇంకా మిగతా పెద్దలు ఇవి కనిపించకూడదట. ఇది కనిపించకూడదు. మనము కూర కలుపుకోవడానికి వరకు చెట్లం మాత్రమే, కూరం కాదు. మనం గంటలు కూర కావు, ఉపయోగపడేటువంటి పాత్రలు. దేవుని పనిలో కూర కలుపుకోవడానికి గరిటె ఎట్లా వాడతామో, దేవుని యొక్క పని కొరకు ఉపయోగపడే పాత్రలు పాత్రలు కూర అయితే మనం అనిపించుకుంటాం. అక్కడే మనకు చాలా తీవ్రమైనటువంటి దెబ్బ మనకు పడుతుంది. మన శరీరము ఎప్పటికీ కోరుతుంది ఏమవుతుంది, నన్ను మెచ్చుకుంటే బాగుందని ఆశిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మెచ్చుకున్న తనకు ఆశిస్తామో మన దైవం దాచబడతాడు, ఎప్పుడు కోరుతుంది. కనుక మెప్పు కొరకు ఎప్పుడు మనము ఆశించకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇది దేవుడు చేసిన పని అని తెలుసుకున్నాను. నిర్గమకాండం 8:10, నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు నేను తప్పులు ఇచ్చినాను, చదవండి. అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్టు నీ మాట చొప్పున జరుగును. కనుక దేవుడు వంటి వారు ఎవరు లేరు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అబ్రాహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన చేసినాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ నీళ్లను ఆరిపోయేసింది, కట్టెలు కాల్చేసింది, అదంతా బుగ్గి అయిపోయింది. చూసిన ప్రజలు ఏమన్నారు? యెహోవాయే యెహోవాయే అని అన్నాడు. కనుక యెహోవాయే దేవుడు అన్నాడు. అంటే కారణం ఏంటి? బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద బలిపశువును పెట్టినారు, బలిపశువును ముక్కలుగా కోసినారు, అగ్ని మండకుండగా చుట్టూ కందకు తీసినారు, కందకు నిండా నీళ్ళు పోసినారు, నీళ్ళు పోసినారు, నిండా నీళ్ళు పోసినారు. ఇప్పుడు నిప్పు వస్తే నీళ్ళు ఏం కావాలి? ఆరిపోవాలి. నీళ్ళు ఆరిపోయినాయి కానీ మంట మాత్రము ఆరిపోలేదు. అప్పుడు అన్నారు యెహోవాయే దేవుడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా మనం ఆరిపోతే దేవుడు కనపడతాడు, మనం కనపడితే దేవుడు కనపడడు. కనుక ఎప్పటికైనా మన ప్రార్థన, ఓ దైవమా నన్ను మరుగుపరుచు, నాలో మీరుండి మహిమ పొందండి. కనుక స్తెప్యను దేవుడు చూసినాడు, దేవుని వైపు స్తెప్యను చూసినాడు, స్తెప్యన వైపు దేవుడు చూస్తున్నాడు. ప్రజల్లో ఉన్నటువంటి వారికి ఎవరు కనిపించాడు? దేవదూత ముఖం మాత్రం కనిపించేది. నెహెమ్యా స్తెప్యను కనిపించలేదు, అక్కడ దేవదూత ముఖం మాత్రం కనిపించింది. యథార్థవంతుడిగా ఉన్నటువంటి దావీదును ఆకీషు రాజు అంటాడు, నీవు దేవదూత మాత్రం కనపడుతున్నావయ్యా అని అంటాడు. దేవదూత మాదిరిగా, దేవదూతలు చేసే పని ఏంటి?
మంచి వార్తలు అందించేటువంటి వారు, యథార్థమైనటువంటి పనులు చేసేటువంటి వారు కనుక ఆరోగ్యంగా కనపడుతున్నామని అంటాడు. ఒకవేళ నేను నన్ను గురించి ఎవరైనా అనుకుంటే ఏమంటారు, ఈ మనుషుడు చాలా మంచోడు, వార్త ఈనాడు పత్రిక అవసరం, ఇంటింటికి అందిస్తాడు, వార్త మంచిగా అందిస్తాడు. మన గుణాలను బట్టి మన పేర్లు వలుపుతూ ఉంటారు. కానీ అనుకోవాల్సింది ఏంటంటే దేవుని చేతిలో వాడబడేటువంటి పాత్రడు, మంచి పాత్రడు అని అనుకున్నట్టుగా మనం ఉండేది అవసరం. మన ఆదివారం వినడియో పరీక్షించుకునేది అని దాని గురించి సూచన. రొట్టె తీసుకునేది కాసేపు, పరీక్ష తీసుకునేది 45 నిమిషాల వర్తమానం, 1 సెకండ్లో బాగా తీసుకున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవాన్ని ప్రార్థన చేసింది కొంచెము రాళ్ళను తీసి బలిపీటను బాగు చేసి కట్టి గొంత తీసి నీళ్లు పోసి బలిపీఠం కట్టి, ఇదంతా చాలా పెద్ద పని. అంత పెద్ద పనికి కొంచెమే పని జరిగేది. కనుక ప్రార్థన కంటే ముందు మనం సిద్ధపాటు అవసరం. హైదరాబాద్లో పోవాలంటే ఎంత టైం సిద్ధపడతారు అక్కలు? వామ్మో, అక్కలు పెట్టుకుని కథే అంతే. అంత సిద్ధపడతాం. పెళ్ళికైనా దేనికైనా ఒక ఊరు ప్రయాణం కొరకు సిద్ధపడతాం. కాసేపు ఉండేదానికైనా గంటల తరబడి సిద్ధపడతాం. ఎస్తేర్ను రాజు అంగీకరించడానికి ఎంతకాలం సిద్ధపడ్డది? 12 మాసాలు. 6 మాసాలు గోపుర స్థైలం, 6 మాసాలు సుగంధ వర్గములతో, 12 మాసాలు అందరూ స్థావున్నారు. తర్వాత రాణి వచ్చింది, ఇష్టపడ్డాడు, ఇంత చేసుకున్నాడు, అయిపోయింది అంతే. సిద్ధపాటు పెద్దది, చేసే పని తక్కువ. మనం ప్రార్థన కొరకు సిద్ధపడి ఎక్కువ, ప్రార్థన చేసేది తక్కువ. దీని కొరకు మనం ఎప్పుడు ఆశ కలిగింది మంచిది. నేను ప్రార్థన చేస్తున్నానని తృప్తి పడదు. నేను మిమ్మల్ని తప్పులు పట్టడం కాదు సుమా, అపార్థం చేసుకోవద్దు. మనం నేర్చుకుంటాను కొరకే, మీ మనసును అటువైపు తిప్పుటాను కొరకే. కనుక ప్రార్థన చేస్తున్నాన్న తృప్తి కాదు, నా ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడా లేదా. ఆదివారం చూసిన సామెతల గ్రంథంలో ధర్మశాస్త్రానికి చెవి యొక్కని వారి ప్రార్థన హేయం. యెషయా గ్రంథములు దానికి నిర్వచనం ఇంకోటి, అసహ్యించుకుంటాడు. మన తెలుగు భాషలో మనం ఏమనుకున్నాం, వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ మన దాని వైపు చూడం, కంపు వాసన వస్తుంది. కనుక సిద్ధపాటు లేనటువంటి ప్రార్థన, నీ ప్రార్థన నీకే అసహ్యంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, అసలు తీసుకురావద్దు దాన్ని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం కొద్దిమందిమనే చాలు. ఒకవేళ అన్నా మీరు మాకు స్పెషల్ గుడి కొరకు రావాలన్నానట, సరే వస్తానన్నట. ఆదివారం రావాలన్నట. ఆదివారం కుదరదయ్యా, వేరే వారం వస్తానన్నాడు. లేదన్నా ఆదివారం అంటే సేవకుడు అనమాట. ఆదివారం ఎంతమంది వస్తారన్నమాట? 150 మంది వస్తారన్నమాట. బైబిల్ పట్టణానికి ఎంతమంది వస్తారన్నమాట? 0 తీసేయాలన్నమాట. 0 తీసేయాలన్నమాట. ఎంత? ప్రార్థన కోడికి ఎంతమంది వస్తారన్నమాట? కనుక 0 తీస్తే 15. ఇప్పుడు ప్రార్థన కొడుకుకు 1 తీసేయాలన్నమాట. కనుక అయితే మనం ఆదివారం అక్కడ దాకా ఉన్నాం. సరే, మనం కాదనట్లేదు, కానీ ప్రార్థన ప్రాముఖ్యం. పాతకాలంలో దేవుని సేవకులు చెప్పేవారు, ప్రార్థన ఆరాధన పక్షికి 2 రెక్కలు ఉన్నట్టుగా సమానంగా వెళ్ళాలి. 2 రెక్కలతో ఎగురుతూ వెళ్తా ఉంటుంది. ఆరాధన ప్రార్థన. మనం ఆరాధనలో కూడా స్తుతి పదాలు కలుపుతాం. కనుక ఈ ప్రకారంగా 2 ఏకదాటిగా ఉండేది మంచిది. కనుక దేవుని వల్లనే కలుగుతున్నదని వారు తెలుసుకున్నారు. రిబెక్క గురించి
మాట్లాడడానికి కొరకు వెళ్ళినప్పుడు ఎలియాజరు సంగతి అంతా చెప్పినాడు. సంగతి అంతా చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఇది యెహోవా ఆదికాండం 24:50లో ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పాలి. దేవుని కార్యాల కొరకు అంత ప్రార్థన. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అవునని ఎట్లా అంటాం? తెల్లగా ఉండాలి పిల్ల, జుట్టు పెద్దగా ఉండాలి, కట్నం బాగుండాలి, అన్నీ బాగుంటే అబ్బా దేవుని చిత్తము వెంటనే దొరుకుతుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా బాహ్య సంబంధమైనటువంటి ఏమంటాడు? మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైనటువంటి దాన్ని నిదానించి చూస్తున్నాము. మనము అంతరంగాన్ని గుర్తించాలి, కానీ బయట చూసేది మనకు దూరదృష్టి సరిగా లేదనేది మనకు తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా సమయలు 3:11 మన్నించండి, 118 కీర్తన 23, 118 కీర్తన 23. అది యెహోవా కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని వల్ల కలిగే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళగా ఆశ్చర్యంగా ఉంటాయి. మనకు తిండి తిప్పలు ఉంటేనే ఆశ్చర్యం ఉంటుంది. ఏది లేకపోతే తిండి పెట్టొద్దని కాదు సుమా. మనసు దేని మీద ఉంచాలో దాని మీద ఉంచేది మంచిది. 126 కీర్తన 3వ వచనం. నీతిమంతుడు పాపం చేయడం తన చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండంలో 126:3. యెహోవా మనకు గొప్ప కార్యం చేసినాడు, మన సంతోషభరితమైంది. కనుక ప్రియమైనటువంటి విద్యుత్